అర్హత కలిగిన యువతకు రాజీవ్ యువ వికాస పథకం వర్తింపజేయాలని బీజేపీ నాయకులు జక్కుల తిరుపతి డిమాండ్ చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి యువ వికాసం పథకం ద్వారా నిధులు అందించి సహకరించాలని బీజేపీ సీనియర్ నాయకులు జక్కుల తిరుపతి డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ మేరకు ఎంపీడీఓకు బీజేపీ నేతల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేర్చాలని, నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులకే పథకాలను వర్తింపజేయాలని అన్నారు. ప్రజాప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ నేతలనే కమిటీ సభ్యులుగా నియమించి ఇందిరమ్మ ఇండ్లను పథకాలను వారికే అందజేస్తుందని, బడుగు బలహీన వర్గాల పేదలకు ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దానే తిరుపతి, గోపు ప్రవీణ్, మందర్ రాజేందర్, ఆకుల బాబు, మల్లారం తిరుపతి, మధు, సంజీవ్ తదితరులు ఉన్నారు. పత్రం ఇవ్వడం జరిగింది. మేము వారికి సూచిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ మేము విన్నవిస్తూ ఉన్నాం. పథకం రూపొందించడమే కాకుండా అది నిరుపేదలకు చెందుతుందా, వస్తుందా లేదా అనే విధంగా వ్యవహరించాలి. ఈరోజు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ నిరుపేదలకు అందే విధంగా అధికారులు కూడా ఈ చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే స్థానికంగా గ్రామాల వారీగా కాంగ్రెస్ వాళ్ళనే కమిటీలుగా వేసుకొని రాజీవ్ ఈ యువ వికాస్ అయితేనేమి, ఇప్పుడు గృహాలకు సంబంధించిన కూడా డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కూడా కమిటీల ద్వారా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే వచ్చే విధంగా చేపడుతున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే బీదలు ఉన్నారో ఆ బీదలకు అందే విధంగానే బీదలకు ఇవ్వాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఇది పేదలకు అందే విధంగా ఈ పథకాన్ని చేకూర్చే విధంగా చేయాలని చెప్పి మేము వినవిస్తూ ఉన్నాం. ఈరోజు పదవులు ఉంటాం పోతాం, కానీ పేదలకైతే అందాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంపీడీఓ గారికి చెప్పడంతోనే వారు మేము దీన్ని పారదర్శకంగా చూస్తామని చెప్పి తెలియడం జరిగింది. లేనట్టయితే మండల స్థాయిలో ప్రతి గ్రామాన ఈ యొక్క ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేస్తాం. మొదటి విడతలో భాగంగా బ్యాంకులు కూడా అర్హులు ఎవరైతే ఉన్నారో ఆ బ్యాంకులను కూడా కొన్ని బ్యాంకులను వారు ముందే యాడ్ చేసుకోవడం జరిగింది. ఎస్బీఐ కావచ్చు, మరి కోఆపరేటివ్ బ్యాంకు కావచ్చు, ఇలాంటి బ్యాంకులు చేసుకున్నాక ఈ యొక్క అధికారుల తర్వాత ఈ బ్యాంకుల పేరిట కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు కొన్ని బ్యాంకులు తొలగించడం అని చెప్పి తెలిసింది. అది నిజాము ఎంతవరకు ఉందని చెప్పి అధికారులు చెప్పాలి. మరి అలాగే సిబిల్ స్కోర్ అని చెప్పి ముఖ్యంగా సిబిల్ స్కోరు ఒకటి చూపిస్తూ ఉన్నారు. అసలు నిజంగా నిరుపేదలకు పథకాన్ని చేకూర్చే విధం అయితే ఈ సిబిల్ స్కోర్ ఎందుకు పెట్టారని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే బీద ప్రజలకు సిబిల్ స్కోర్ ఉంటుందా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఉన్నారో కూలీ నాలి చేసుకునే వ్యక్తులే ఈరోజు చాలా వరకు యువకులు ఉన్నారు. ఈ యొక్క యువ వికాసం సంబంధించిన అర్హులు కూడా వాళ్ళే అని చెప్పి తెలియజేస్తాను. వారికి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ సిబిల్ స్కోర్ సంబంధించి లేకుండానే వారికి ఇచ్చే విధంగా ఈ పథకాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతూ తెలియజేస్తాం. భారత్ మాతాకి జై.